ఇక పోతే నిన్న తెలంగాణ భవన్కి ఈ త్రిబుల్ ఆర్ బాధితులు వచ్చారు. ఈ త్రిబుల్ ఆర్ ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారు త్రిబుల్ ఆర్ సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారేమో అది అయ్యేది కాదు పోయేది కాదు, మీ పంటలు మీరు వేసుకోపోరు, మీ భూములు మీరు సాగు చేసుకోపోరు అని చెప్పేసి రైతులకు చెప్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారేమో చకచకా దాని మీద అడుగులు వేస్తేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చాలా అత్యవసరం అది. ఈ 3 సంవత్సరాలలో ఆ త్రిబుల్ ఆర్ సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరిగిపోవాలి. జరిగిపోకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు చాలా పెద్ద వ్యవహారం వచ్చేటువంటి కథ ఉన్నది. ఇది మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు ఇంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారంటే ఇదేమో ఔటర్ రింగ్ రోడ్, ఏది మన హైదరాబాద్ చుట్టుముట్టినటువంటి రాజీవ్ గాంధీ ఔటర్ రింగ్ రోడ్. ఇక ఇదేమో ఇక దీన్ని మనం రౌండ్గా గీయొద్దు, గిట్ల గీయాలి, గిట్ట గీయాలి, ఇట్ట పావంకలు తిరుగుతుంటే అనమాట. ఇది త్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్. ఇదేమో ఉత్తర భాగం, ఇదేమో దక్షిణ భాగం. ఇప్పుడు ఇక్కడే ఉంది అసలు కథ. ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాలి, 10 మందికి చెప్పాలి. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పంచుకున్నారు మన మంత్రులు, ఎమ్మెల్యేలు, మన ముఖ్యమంత్రులు కూడా పంచేసుకున్నారు రింగ్ రోడ్లని. ఇగో ఈ నుంచి గిందాక ఓ ఎమ్మెల్యే గారు పంచుకున్నారు. ఇది వాస్తవం ప్రజలారా, ఇది వాస్తవం. ఒక ఎమ్మెల్యే గారు పంచుకుంటారు. ఈ నుంచి గిందాక ఒక మంత్రి గారు పంచుకుంటారు, మినిస్టర్ గారు. ఈ నుంచి ఇందాక ఇంకో ఎమ్మెల్సీ గారు పంచుకుంటారు కాంగ్రెస్ పార్టీకి. ఈ నుంచి ఇందాక సీఎం గారి బినామీలో లేకపోతే వాళ్ళ తోక చుట్టాలో ఈక చుట్టాలో ఈయన కొంచెం 2-3 భాగాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ముఖ్యమంత్రివి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తమ్ముడు ఉండే, అన్న ఉండే, అన్నకో ఫ్యామిలీ ఉండే, తమ్మునికో ఫ్యామిలీ ఉండే, వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళందరూ భూములు, వాళ్ళ తోక చుట్టాల భూములు, బావమరిది భూములు, బావల భూములు, వాళ్ళ అత్తగారు వాళ్ళవి, అమ్మగారు వాళ్ళవి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ కావాలి కాబట్టి 2-3 స్లాబులు ఎక్కువ తీసుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ ఇక్కడ ఏ ఊరు ఉన్నాయి, ఒక గిడ రేవంత్ రెడ్డి గారి బినామీలకు సంబంధించినయో, ఇక్కడ వాళ్ళ తమ్మికి సంబంధించినవి, ఇట్లా భూములు ఉన్నాయి దగ్గర. ఈ రీజనల్ రింగ్ రోడ్కి 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 2 కిలోమీటర్ల దూరంలో భూములు 100,000 ఎకరాల భూములు కొనిపెట్టారు వీళ్ళు. దేనికోసం కొనిపెట్టుకున్నారు? ఆడంగా రీజనల్ రింగ్ రోడ్డు పోతే వీళ్ళ భూములకు కోట్ల రూపాయల వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఎంత కొనుక్కుంటారు తెలుసా? ఈ అసైన్డ్ భూములో, మంచి భూములో, చెడ్డ భూములో 10 లక్షలకు 20 లక్షలకు కొంటారు. అలా అమ్మకపోయినా సరే చాలా భయంకరంగా అక్కడ ఉన్నటువంటి రైతులను బెదిరించి అయాలను భయాలను కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవము. ఆ రీజనల్ రింగ్ రోడ్కి అటువైపు ఇటువైపు బెదిరింపుల ధోరణికి పాల్పడుతూ ఉన్నారు. నువ్వు అమ్ముతావా అమ్మవా, లేకపోతే నేను ఏదో ఒక దాంట్లో ఇరికిస్తావు అన్నట్టుగా ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ మాడుగుల ఈ ప్రాంతంలో మాత్రం వాళ్ళ అత్తగారుల భూములు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అత్తగారుల భూములు, వాళ్ళ జైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి భూములు, వాళ్ళ మిసెస్ సంబంధించినటువంటి వాళ్ళ భూములు అందరివి అక్కడ ఉన్నాయి. ఆ మాడుగుల్లో ఉన్నటువంటి వాళ్ళ భూములు కాపాడడం కోసము పేద రైతులవి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది కదా మన పేద రైతులది, వాళ్ళ భూములోకి వెళ్ళి ఈ త్రిబుల్ ఆర్ను మలిపించారు. అందుకే ఇట్లా పావంకర తిరుగుతూ ఉంది, ఇటు తిరుగుతూ ఉంది. రింగ్ రోడ్ అంటే రింగు లెక్క ఉండాలి, కానీ ఈ మాత్రం ఇట్లా పావంకలు తిరుగుతూ ఉందన్నమాట. అది మాడుగులకు రాగానే ఇటు పోతుంది, మళ్ళీ బయట రాగానే మళ్ళీ ఇటు తిరుగుతుంది, మళ్ళీ ఆడవరన్నా మన భూములు ఉంటే మళ్ళీ ఇటు మలుతుంది. దేనికోసం ఇవన్నీ? ఇలా భూములు కాపాడుకోవడం కోసం. కొత్తగా వీళ్ళు భూములు కొనుక్కుంటే ఆ భూములకు దూరంగా కొంత ఉందనుకో, వీళ్ళకు రేపన్నాడు అవి కోట్ల విలువ అవుతాయి. 100,000 కోట్లకు వీళ్ళు పడగెత్తవచ్చు. ఇప్పుడు ఆ భూములు ఇచ్చేటువంటి రైతులేమో రోడ్ల మీద అడ్డా కూలీ లెక్క మారాలి, దాని లెక్క మారాలి. ఈ రకమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉన్నది. సో కాబట్టి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి దేనికోసం ఈ త్రిబుల్ ఆర్ మీద ఈ ఉరుకులాట, ఇంత ఆర్భాటము. రేవంత్ రెడ్డి వారానికి ఒకసారి ఢిల్లీకి పోయి వచ్చుడు, 2-3 రోజులకు ఒకసారి దేనికి పోతా ఉన్నాడంటే ఇది అసలు కథ. సో కాబట్టి ఇక్కడ ఈ భూములు కాపాడుకోవాలి. దాంతోపాటు ఈ ఎమ్మెల్సీ గారికి సంబంధించినటువంటి వెంచర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వెంచర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, కాంగ్రెస్ మంత్రులకు వీళ్ళకి సంబంధించినటువంటి భూములు ఉంటాయి. అక్కడ ఏదో జేపీ వెంచరో ఏదో ఉందంట ఆ ప్రాంతంలో, ఈ అమన్గల్లు ఆ ప్రాంతంలో. అక్కడ ఆ వెంచర్లకు వెళ్ళి పోకుండా ఆ వెంచర్ను కాపాడడం కోసం దాని అవతలకి వెళ్ళి రింగ్ రోడ్డును తిప్పేసి అక్కడ పేదల భూములన్నీ కూడా ఆగం చేసేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు దేనికోసం పనిచేస్తూ ఉన్నారు చూడండి మీరు. ఇక్కడ ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు? వీళ్ళ ఆస్తులు, వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసమే ఈ రీజనల్ రింగ్ రోడ్డు డ్రామాలన్నీ కూడా అది పావంకరు తిరుగుతూ ఉన్నది. రింగ్ రోడ్డును ఎవరు వ్యతిరేకిస్తలేరు. అలాగనే ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇక్కడ. సరే నువ్వు పేదల భూములకి వెళ్ళి తిప్పినావు, మరి ఆ పేదోడి భూమికి రేట్ ఎంత కట్టియాలి?
నువ్వు హైదరాబాద్లో ఎకరం భూమి అమ్మితే 102 కోట్లు 120 కోట్లు అని చెప్పేసి అమ్ముతా ఉన్నారు. పోనీ ఆ పేదోడి భూమికి ₹1,00,00,000 ఇవ్వాలి కదా నువ్వు నష్టపరిహారం. భూమికి భూమి వస్తుంది కదా బయట పోతే. అట్లేడు మళ్ళా ఆడ 10 లక్షలు 15 లక్షలు ఓ 15-20 లక్షలు ఇస్తే మహా ఎక్కువ అది. ఆ 15 లక్షలు పెట్టి బయట పోయి కొందామంటే 4 గుంటల భూమి రాదు. గుంటకు 4-5 లక్షలు తక్కువ ఏడలేదు ఇవాళ ఏ మారుమూల ప్రాంతానికి పోయినా కానీ. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వము పేదోళ్ళ నెత్తి కొట్టేసి పేదలని ముంచేసి పెద్దోళ్ళని మరింత పెద్దోళ్ళుగా చేస్తూ ఉన్నది. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. సో కాబట్టి ఇక్కడ దక్షిణ భాగం మీద బాగా ఫోకస్ పెట్టారు. ఇటు పోతే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కథ ఇదంతా కూడా. ఇక నల్లగొండ బెల్ట్ మొత్తం ఎంటర్ అయిన కాడ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిగా ఆయన ఇష్టం వచ్చినట్టు పుట్టపాక నుంచి చెప్తాడు. ఎందుకంటే దానికోసం ఆడ దివిస్ కంపెనీ ఉన్నది. దివిస్ కంపెనీ చాలా అద్భుతమైనటువంటి కంపెనీ. ఆ కంపెనీని కాపాడుకోవాలి కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి దివిస్ కంపెనీని కంటికి రెక్కలెక్క కాపాడుకుంటా పేదల భూములకి వెళ్ళి రింగ్ రోడ్లు తిప్పుకుంటూ పోతా ఉన్నారు. దివిస్ కంపెనీ ఏమో భూ పెట్టేది వీళ్ళకు. భూ అంటే వీళ్ళకి బాగా 100,000 కోట్ల రూపాయలు అప్పనంగా అప్పచెప్తాడు. ఈ రైతులు ఏమిస్తారు? మహా అయితే ఓటేస్తారు. వాడైతే పైసలు బగ్గా ఇస్తాడు. సో కాబట్టి వారిని కాపాడుకుంటా ఈ ఓటేసినటువంటి రైతుల భూములకి వెళ్ళి ఈ రింగ్ రోడ్డుని తిప్పుతా ఉన్నారు. సో కాబట్టి ఈ రింగ్ రోడ్డు మీద బాగా ఫోకస్ పెట్టిర్రు. ఎట్లనే చేసి రింగ్ రోడ్డు పూర్తి చేయాలని చెప్పేసి. ఈ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు రేవంత్ రెడ్డి ఒకటే కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నాడు. మన ప్రభుత్వం దిగిపోయే లోపల ఈ త్రిబులార్కి ఈ భూ కేటాయింపులు జరిగేసి ఇక ఇక్కడ నుంచే భూమి వస్తుందని ఫిక్స్ చేసిపోతే చాలా. అది పడకపోయినా సరే రోడ్డు. ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినాక కూడా దానిగా అదే రోడ్లోకి వెళ్ళి వేయాలి. కానీ నేను నెక్స్ట్ ప్రభుత్వంలోకి రావాలని ఎదురు చూస్తున్నటువంటి బీఆర్ఎస్కు కానీ లేకపోతే బీజేపీకి కానీ ఒకటే చెప్తా ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ అలైన్మెంట్ మార్పులు ఏవైతే ఉన్నాయో మీరు ఒక హామీ ఇవ్వండి. ఎవరికి? ఈ ప్రజలకు, ఈ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రజలకు ఒక హామీ ఇవ్వండి. పాత అలైన్మెంట్ ఏదైతే ఉందో ఆ అలైన్మెంట్ ప్రకారమే త్రిబుల్ ఆర్ జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత ఓవర్ యాక్షన్లు చేసి ఎన్ని అదిరించో బెదిరించో ఏం చేసినా పేదల భూములకు వెళ్ళి తిప్పినా అది ముందుకు పోదు. అది ముందుకోకుండా ఆగితే మాత్రం మేము అధికారంలోకి వచ్చినాక పాత అలైన్మెంట్ ప్రకారమే త్రిబుల్ ఆర్ ముందుకు పోతుంది. పేదల భూములను కాపాడుతాం మేమని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. 100% ఆ రైతాంగం మొత్తం మీ వెనకాల ఉంటుంది. ఆ స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చినాక మీరు ఆ స్టేట్మెంట్ తప్పొద్దు సుమా. రేపు తప్పిరంటే ఇవాళ కాంగ్రెస్కి ఏ గతి పెట్టిందో మళ్ళీ రేపు మీకు అదే గతి పడుతుంది. సో కాబట్టి ఆ త్రిబుల్ ఆర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మీరు ఒక స్పష్టమైనటువంటి హామీని ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పాత అలైన్మెంట్ ప్రకారమే పోవాలి. కొత్తగా ఎక్కడెక్కడైతే పావంకర తిరుగుతూ ఉందో రింగ్ రోడ్డు ఆ పావంకరని మేము చక్కగా చేస్తాము. పాత అలైన్మెంట్ ఎట్లా ఉందో అట్లనే వేస్తాము. ఆ దివిసోడు పోని దివిసోడి ఎవడన్నా పోని ఆ పాత అలైన్మెంట్ ఎట్లా ఉందో అట్లనే చేస్తాము అని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ స్పష్టంగా ఇవ్వండి. అలాగే ఎవరైనా భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్పష్టమైనటువంటి నష్టపరిహారం ఇస్తాము. హైదరాబాద్లో ఎకరం భూమి అమ్మితే ఎన్ని వందల కోట్లు పోతుందో దాంట్లో కనీసం 10% అన్న రేటు కట్టి మీకు ఇస్తాము అని చెప్పేసి మీరు ఒక స్పష్టమైనటువంటి హామీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రైతాంగానికి ఇస్తే 100% ఆ రైతాంగం మీ వెనకాల ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని మీరు గమనించండి. గమనించి మీరు ఈ ప్రాంత రైతులకు మీరు హామీ ఇస్తే ఆ ప్రాంత రైతులు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎగిరెగిరి దుంకుతున్నారు. కారణం అంటే ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతమే ఎక్కువ. మీరు ఒకసారి చూసుకుంటే పాలమూరు జిల్లాలో 12 సీట్లు, నల్లగొండ జిల్లాలో 11 సీట్లు, ఖమ్మంలో ఖమ్మం అంటే లేదు ఇప్పుడు రింగ్ రోడ్డుకి సంబంధించి, కానీ ఇక్కడ 10కి 10 సీట్లు. ఇక్కడ ఈ మెయిన్గా పాలమూరు దీంట్లో ఎక్కువ ఉన్నది. సో కాబట్టి ఈ ప్రాంతాలు బాగా ఎఫెక్టెడ్ అవుతున్నాయి. ఇప్పుడు నల్లగొండ కానీ పాలమూరు కానీ ఇవి అవుతున్నాయి. సో కాబట్టి వీటిని మీరు సరిగ్గా స్పష్టమైనటువంటి హామీ కనుక ఇస్తే 100% మీకు ప్రజలు మిమ్మల్ని బిలీవ్ చేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. కల్వకుర్తి ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన నారాయణ రెడ్డి. ఏం పేరు ఆయన పేరు? మన ఇదే ఆ స్కూల్స్ సంబంధించిన ఆయన కసిరెడ్డి నారాయణ రెడ్డి. మర్చిపోతున్నా. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఏం చెప్పారు? ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినాక ఏం చెప్తా ఉన్నాడు? మా చేతిలో ఏం లేదు, మా భూములే పోతున్నాయని చెప్పేసి దొంగ మాటలు చెప్తా ఉన్నారు. ఇంకొక మాట కూడా చెప్పాలి, కొన్ని ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఏమైనా ఉంటే
కొన్ని ఓపెన్గా మాట్లాడితే వీళ్ళకు కొన్ని ఓపెన్గా మాట్లాడితే నచ్చదు, కానీ వాస్తవం మాట్లాడుకోవాలి. ఇది ఎంత పచ్చ అబద్ధాలు చెప్తున్నారండి. ముఖ్యమంత్రి కా నుంచి మొదలు పెడితే మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు. మన మన ముఖ్యమంత్రి గారేమో అందరికీ మేము ఆదుకుంటామని చెప్పేసి ఆ రకంగా పట్టపాటిలు మోసం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. మన మంత్రి గారేమో అది అయ్యేది కాదు, పోయేది కాదు, పోరా మీరు మీ పని చేసుకోపోరు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన ఆ రకంగా చెప్తా ఉన్నాడు. దాంతో ఏమనుకోవాలి జనం, ముఖ్యమంత్రి గారే చెప్పిన ఇట్లా అంటే ఇంకెందుకైతే అది కాదనుకోవాలి. కానీ రైతులను మార్చి మోసం చేసే ప్రయత్నము కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తూ ఉన్నాడు. సేమ్ అట్లనే కసిరెడ్డి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, నా భూమే పోతున్నది నేనేం చేయాలని చెప్పేసి అట్లా మోసం చేస్తా. ఆయన భూమి ఏం పోదు, ఆయన భూమి పోతే ఏం ఊకుంటూ ఏం గారు. ఒక ఎమ్మెల్యే తిరుగుబాటు చేస్తే ఏ రకంగా ఉంటుందో ఆల్రెడీ చూస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ. ఒక ఎమ్మెల్యే భూమిలో పోనిస్తుందా ఈ ప్రభుత్వం? సో ఇట్లా వీళ్ళు పట్టపట్టిలే మోసం చేసుకుంటూ వస్తారు. ఇది గమనించుకోవాలి.